హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న రీడెవలప్మెంట్ లో భాగంగా కొన్ని రైళ్లకి టెర్మినల్ ని మార్చడం జరిగింది. అలాగే మరికొన్ని రైళ్లని సికింద్రాబాద్ రాకుండా బైపాస్ లో పంపడం జరుగుతుంది. ఏ రైలు టెర్మినల్ చేంజ్ అయ్యాయి, ఏ రైలు సికింద్రాబాద్ రాకుండా బైపాస్ లో వెళ్తాయో తెలియక ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్ లో చాలా వీడియోస్ చేసాం, బట్ అన్ని రైళ్లకి సంబంధించిన ఒక వీడియో అనేది చేద్దాం. ప్రయాణికులకు క్లారిటీ అనేది వస్తుంది. మార్పులు వచ్చిన రైలు యొక్క వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 12025 12026 పూణే అలాగే సికింద్రాబాద్ పూణే మధ్యలో ప్రయాణించే శతాబ్ది ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ ని హైదరాబాద్ కి మార్చడం జరిగింది. ఈ రైలు ఏప్రిల్ 16వ తారీఖు నుంచి హైదరాబాద్ పూణే హైదరాబాద్ మధ్యలో సేవలు అనేది అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12745 12746 మణుగూరు సికింద్రాబాద్ మణుగూరు మధ్యలో ప్రయాణించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ ని చెర్లపల్లికి మార్చడం జరిగింది. ఏప్రిల్ 15వ తారీఖు నుండి ఈ రైలు చెర్లపల్లి మణుగూరు చెర్లపల్లి మధ్యలో సేవలు అనేది అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17645 17646 సికింద్రాబాద్ రేపల్లె సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు యొక్క టెర్మినల్ ని చెర్లపల్లికి మార్చడం జరిగింది. ఈ రైలు ఏప్రిల్ 15వ తారీఖు నుండి చెర్లపల్లి రేపల్లె చెర్లపల్లి మధ్యలో ప్రయాణిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12514 12513 సికింద్రాబాద్ సీల్చార్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ ని చెర్లపల్లికి మార్చడం జరిగింది. సీల్చార్ చెర్లపల్లి మధ్యలో ఈ రైలు మొదటిసారి ఏప్రిల్ 9వ తారీఖున ప్రయాణించింది. చెర్లపల్లి సీల్చార్ మధ్యలో ఏప్రిల్ 2వ తారీఖున ఈ రైలు ప్రయాణించింది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17007 17008 సికింద్రాబాద్ దర్భంగా సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ ని చెర్లపల్లికి మార్చడం జరిగింది. చెర్లపల్లి దర్భంగా మధ్యలో ఈ రైలు ఏప్రిల్ 15వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. దర్భంగా చెర్లపల్లి మధ్యలో ఏప్రిల్ 18వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12713 12714 విజయవాడ అలాగే సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో ప్రయాణించే శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ ని కాచిగూడకు మార్చడం జరిగింది. విజయవాడ కాచిగూడ మధ్యలో ఏప్రిల్ 15వ తారీఖున ప్రయాణిస్తుంది మొదటిసారి. కాచిగూడ విజయవాడ మధ్యలో ఏప్రిల్ 15వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 20968 20967 పోర్బందర్ అలాగే సికింద్రాబాద్ పోర్బందర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. దీని యొక్క టెర్మినల్ ని ఉందానగర్ రైల్వే స్టేషన్ కి మార్చడం జరిగింది. ఈ రైలు పోర్బందర్ ఉందానగర్ మధ్యలో ఏప్రిల్ 15వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. ఉందానగర్ పోర్బందర్ మధ్యలో ఏప్రిల్ 15వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 77656 77653 సిద్దిపేట అలాగే సిద్దిపేట మధ్యలో ప్రయాణించే డెమో రైలు. ఈ రైలు యొక్క టెర్మినల్ ని మల్కాజ్గిరికి మార్చడం జరిగింది. సిద్దిపేట మల్కాజ్గిరి మధ్యలో ఈ రైలు ఏప్రిల్ 14వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. మల్కాజ్గిరి సిద్దిపేట మధ్యలో ఏప్రిల్ 14వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 77654 77655 సిద్దిపేట సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే డెమో రైలు ఇది కూడా. ఈ రైలు యొక్క టెర్మినల్ ని కూడా మల్కాజ్గిరికి మార్చడం జరిగింది. సిద్దిపేట మల్కాజ్గిరి మధ్యలో ఏప్రిల్ 14వ తారీఖున ఈ రైలు మొదటిసారి ప్రయాణిస్తుంది. అలాగే మల్కాజ్గిరి సిద్దిపేట మధ్యలో ఏప్రిల్ 14వ తారీఖున మొదటిసారి ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 18045 18046 షాలిమార్ హైదరాబాద్ షాలిమార్ మధ్యలో ప్రయాణించే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ ని చెర్లపల్లికి మార్చడం జరిగింది. ఈ మార్పు అనేది ఇక్కడ షాలిమార్ చెర్లపల్లి మధ్యలో జూన్ 15వ తారీఖున మొదటిసారి అందుబాటులోకి వస్తుంది. అలాగే చెర్లపల్లి షాలిమార్ మధ్యలో జూన్ 17వ తారీఖున మొదటిసారి అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12706 12705 కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ ని బైపాస్ చేయడం జరిగింది. కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి మధ్యలో ఏప్రిల్ 23వ తారీఖున ఈ రైలు సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. అలాగే సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ మధ్యలో ఏప్రిల్ 24వ తారీఖున సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి అమ్ముగూడ స్టేషన్ నుండి సనత్ నగర్ మీదుగా ఈ రైలు తన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. సికింద్రాబాద్ అలాగే బేగంపేట ఈ రెండు రైల్వే స్టేషన్ ని కూడా ఈ ట్రైన్ స్కిప్ చేసుకుంటుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 18519 18520 విశాఖపట్నం
ముంబై విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు కూడా సికింద్రాబాద్ బైపాస్ చేసుకుని ప్రయాణించబోతుంది. విశాఖపట్నం ముంబై మధ్యలో ఏప్రిల్ 24వ తారీఖున ఈ ట్రైన్ సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుంటుంది. ముంబై విశాఖపట్నం మధ్యలో ఏప్రిల్ 22వ తారీఖున మొదటిసారి సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుంటుంది. ఈ రైలు ఇటు మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి పైకెళ్లిపోయి సనత్ నగర్ లింగంపల్లి మీదుగా తన సేవల్ని అందిస్తుంది. సికింద్రాబాద్ బేగంపేట్ ఈ రెండు రైల్వే స్టేషన్ ని కూడా స్కిప్ చేసుకుంటుంది, ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17321 17322 గోవా జేసీ జంక్షన్ గోవా మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ మే 9వ తారీఖున గోవా జేసీ జంక్షన్ మధ్యలో సికింద్రాబాద్ బేగంపేట్ రెండు రైల్వే స్టేషన్ కూడా స్కిప్ చేసుకుంటుంది. జేసీ జంక్షన్ గోవా మధ్యలో ఏప్రిల్ 12వ తారీఖున ఈ రైలు ఇక్కడ సికింద్రాబాద్ బేగంపేట్ ఈ రెండు రైల్వే స్టేషన్ ని కూడా స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది, ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు వయా అమ్ముగూడ సనత్ నగర్ మీదుగా తన ప్రయాణాన్ని అందిస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ కి రావు ఈ రైలు కూడా. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17208 17207 మచిలీపట్నం సాయినగర్ షిరిడి మచిలీపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు కూడా సికింద్రాబాద్ బేగంపేట్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ రైళ్లు సికింద్రాబాద్ కి రావు. ఏప్రిల్ 22వ తారీఖున మొదటిసారి మచిలీపట్నం సాయినగర్ షిరిడి మధ్యలో సికింద్రాబాద్ ని బేగంపేట్ ని స్కిప్ చేసుకుంటుంది. ఏప్రిల్ 23వ తారీఖున సాయినగర్ మచిలీపట్నం మధ్యలో సికింద్రాబాద్ బేగంపేట్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది, ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12787 12788 నర్సాపూర్ నర్సాపూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. వయా కాజీపేట మీదుగా ప్రయాణించే ట్రైన్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఇటు మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి ఇటు మేడ్చల్ మీదుగా నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. మార్చి 25వ తారీఖున ఈ రైలు ఆల్రెడీ ఇక్కడ బైపాస్ లో వెళ్తుంది, తెలియని వారి కోసం తెలియచేయడం జరుగుతుంది. నాగర్సోల్ నర్సాపూర్ మధ్యలో మార్చి 26వ తారీఖు నుండి బైపాస్ లో వెళ్తుంది. సో తెలియని ప్రయాణికులకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం సాయినగర్ షిరిడి విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18503 18504. ఈ రైలు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ రైలు ఇలా కాజీపేట సెక్షన్ నుండి వచ్చేసి ఇక్కడ అమ్ముగూడ స్టేషన్ నుండి ఇటు నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ రైలు సికింద్రాబాద్ కి రాదు, ప్రయాణికులు గమనించగలరు. విశాఖపట్నం సాయినగర్ మధ్యలో ఏప్రిల్ 24వ తారీఖున సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుంటుంది. సాయినగర్ విశాఖపట్నం మధ్యలో ఏప్రిల్ 24వ తారీఖున మొదటిసారి సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకుంటుంది, ప్రయాణికులు గమనించగలరు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17231 17232 నర్సాపూర్ నర్సాపూర్ వయా గుంటూరు మీదుగా ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని స్కిప్ చేసుకుంటుంది, సికింద్రాబాద్ కి రాదు. మార్చి 28వ తారీఖున ఈ రైలు ఆల్రెడీ సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణించింది. నాగర్సోల్ మధ్యలో తెలియని వారి కోసం తెలియచేయడం జరుగుతుంది. అలాగే నర్సాపూర్ మధ్యలో మార్చి 29వ తారీఖున ఆల్రెడీ సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణించింది, గుర్తుపెట్టుకోండి. ఈ బండి సికింద్రాబాద్ రాదు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 20809 20810 సంబలపూర్ జంక్షన్ నాందేడు సంబలపూర్ జంక్షన్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు కూడా సికింద్రాబాద్ బైపాస్ చేసుకుని వెళ్తుంది. మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి అమ్ముగూడ ఇటు నిజామాబాద్ సెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఏప్రిల్ 24వ తారీఖున ఈ సంబలపూర్ నాందేడు మధ్యలో సికింద్రాబాద్ స్కిప్ చేసుకుంటుంది. ఏప్రిల్ 26వ తారీఖున నాందేడు సంబలపూర్ మధ్యలో సికింద్రాబాద్ స్కిప్ చేసుకుంటుంది. ఈ బండి సికింద్రాబాద్ రాదు, ప్రయాణికులు గమనించగలరు. అలాగే విశాఖపట్నం నాందేడు విశాఖపట్నం మధ్యలో ప్రయాణించే 20811 20812 ఈ రైలు కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్కిప్ చేసుకుంటుంది. ఏప్రిల్ 26వ తారీఖున విశాఖపట్నం నాందేడు మధ్యలో సికింద్రాబాద్ స్కిప్ చేసుకుంటుంది. ఏప్రిల్ 26వ తారీఖున నాందేడు విశాఖపట్నం మధ్యలో సికింద్రాబాద్ ని మొదటిసారి స్కిప్ చేసుకుంటుంది, ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి సికింద్రాబాద్ రాదు. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 07482 0781 తిరుపతి వికారాబాద్ తిరుపతి మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్కిప్ చేసుకుంటుంది, బైపాస్ లో వెళ్తుంది అమ్ముగూడ సనత్ నగర్ మీద నుండి. ఏప్రిల్ 6వ తారీఖున ఈ రైలు తిరుపతి వికారాబాద్ మధ్యలో సికింద్రాబాద్ స్కిప్ చేసుకుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్ తిరుపతి ఆదిలాబాద్ మధ్యలో ప్రయాణించే కృష్ణా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని స్కిప్ చేసుకుని ప్రయాణిస్తుంది. ఈ రైలు మౌలాలి బైపాస్ క్యాబిన్ నుండి అమ్ముగూడ స్టేషన్ మీదుగా ఇటు ఆదిలాబాద్ కి వెళ్తుంది. రిటర్న్ లో కూడా అంతే, ఇక్కడ అమ్ముగూడ స్టేషన్ నుండి చెర్లపల్లి మీదుగా ఇటు కాజీపేట సెక్షన్ లోకి వచ్చేస్తుంది. మౌలాలి సికింద్రాబాద్ ఈ రెండు స్టేషన్ ని కూడా ఈ ట్రైన్ స్కిప్ చేసుకుంటుంది, ప్రయాణికులు గమనించగలరు. కృష్ణా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ కి రాదు, ఆల్రెడీ ఇది ప్రయాణిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 17023 17024
సికింద్రాబాద్ కర్నూలు టౌన్ సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణించే తుంగభద్ర ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ ని కాచిగూడకి మార్చడం జరిగింది. ఈ రైలు ఏప్రిల్ 10వ తారీఖున మొదటిసారి కాచిగూడ నుంచి ప్రయాణించింది. కర్నూలు సిటీ నుండి ఏప్రిల్ 10వ తారీఖున మొదటిసారి కాచిగూడకి ఎండ్ అయింది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే టెర్మినల్ చేంజ్ చేసుకున్న మరో 2 రైళ్లు ఇవి ఆల్రెడీ 1 మంత్ క్రితమే టెర్మినల్ చేంజ్ చేసుకున్నాయి. చాలా మందికి తెలుసు, తెలియని వారి కోసం తెలియచేయడం జరుగుతుంది. 12603, 12604 హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ ని చెర్లపల్లికి మార్చడం జరిగింది. ఆల్రెడీ 1 మంత్ క్రితం నుండి ఇది చెర్లపల్లి నుండి సేవలు అనేది అందిస్తుంది. అలాగే మరొక ట్రైన్ వచ్చేసి 12589, 12590 గోరఖ్పూర్ సికింద్రాబాద్ గోరఖ్పూర్ మధ్యలో ప్రయాణించే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు టెర్మినల్ ని చెర్లపల్లికి మార్చడం జరిగింది. ఆల్రెడీ 1 మంత్ నుండే ఈ మార్పు అనేది అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇటు నిజామాబాద్ సెక్షన్ వెళ్లే ప్రతి రైలు కూడా చెర్లపల్లిలో ఆగుతుంది. అలాగే నిజామాబాద్ సెక్షన్ నుండి సికింద్రాబాద్ ని బైపాస్ చేసుకునే ప్రతి రైలుకి కూడా చెర్లపల్లిలో స్టాప్ అనేది ఉంటుంది. మీరు చెర్లపల్లికి వెళ్లి ఈ రైళ్లను ఎక్కవలసి ఉంటుంది. ఇటు లింగంపల్లి మీద నుంచి పైకి వెళ్లే ప్రతి రైలు ఎక్కాలంటే మీరు లింగంపల్లి స్టేషన్ లేదా చెర్లపల్లి ఈ 2 రైల్వే స్టేషన్ లో ఎక్కడైనా ఎక్కవచ్చు. ప్రయాణికులు గమనించండి. అలాగే సిద్దిపేటకు వెళ్లే రైలు ఎక్కాలంటే ఇటు మల్కాజిగిరి లేదా మేడ్చల్ ఈ 2 రైల్వే స్టేషన్ లో ఎక్కడైనా ఎక్కవచ్చు. ఇటు మనుగూరు, రేపల్లె, చెర్లపల్లికి నుండి మొదలయ్యే ఏ రైలైనా ఎక్కాలంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి రావాల్సిందే. ఇటు కర్నూలు సిటీకి వెళ్లే తుంగభద్ర ఎక్కాలంటే కాచిగూడకి వెళ్లవలసిందే. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. మీకు ప్రతిదీ కూడా ఆన్లైన్ లో అప్డేట్ అయింది. ఎవరైనా తెలియని వారికి మన వీడియోస్ ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.